ఇప్పటి వరకు కూడా మన కార్పొరేషన్ల మీద ఈ ట్యాక్స్ల మీద ఏ రోజు కూడా స్పందించలేకపోయింది. ఎలక్షన్ ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ లీడర్లు పెద్ద ఎత్తున ధర్నా చేసి ట్యాక్స్ తగ్గియాలని ధర్నా చేశారు. ఆ రోజు ధర్నా చేసిన మరి యాదు లేదా అని అడుగుతున్నాం. సూటిగా ఏమైంది 15 నెలల సార్ అడుగుతున్నాం. 15 నెలల సార్ని ఏ రోజు కూడా ఈ పేదల గురించి ఆలోచన వస్తుందని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ లో చెప్పింది నేను ట్యాక్స్ తగ్గిస్తున్నా అని ఎలక్షన్ కంటే ముందు చెప్తుంది. మరి ఎక్కడ పోయినా అమ్మాయి అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో పేద ప్రజలను వీళ్ళ గురించి పట్టించుకోవాలని ఆలోచన ఎందుకోసం సమితా ఇంద్రాణి అడుగుతున్నాం. సమితా ఇంద్రాణి గారికి మేము గతంలో చెప్తాం అమ్మగా ఈ ప్రాంతంలో ఇల్లు ఉంటేనేమో ఈ ప్రాంతంలో నివసించుంటేనేమో ఈ ప్రాంతం కోసేదో తెలుస్తుంది. ఈ ప్రాంతం నివసించడం మనకు ఇల్లు లేదు, ఈ ప్రాంతంలో ఇల్లు లేదు, ఈ ప్రాంత వాసి రాదు కాబట్టి మన బాధల పడతాయని పదే పదే భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఎలక్షన్ కంటే ముందు భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇలా ట్యాక్స్ తగ్గిస్తుంది, తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని మేము ఆ రోజు అనౌన్స్ చేయగానే ఈ రెండు పార్టీలు దొంగ మాట మాట్లాడి మేము కూడా ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పారు. మరి ఎమ్మెల్యే గెలిచినామే సవితా ఇంద్రాణి ఆలోచన వస్తుంది. ఒక్కసారి సవితా ఇంద్రాణి గారు మీరు ఆలోచించండి. అదేవిధంగా ఇదే యాకత్పూర్ కానీ ఇదే డబిల్పూర్ కానీ అక్కడ ట్యాక్స్ వస్తుంది పోతే తరిమి పోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే వచ్చి అరే మేము పట్టణంలో ఏం చేసుకోని చెప్తుంటే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీము నెత్తు వేదాడుతున్నాం, రోషన్ వేదాడుతున్నాం. సవితా ఇంద్రాణి గారు ఇక్కడ ఉన్న పేద ప్రజలని ఇంకా పేదరికలు కూడుకోవాలని మీ ఆలోచన చెప్తుంది భారతీయ జనతా పార్టీ. నిజంగా ఒకసారి ఆలోచన కాలంలో వేస్తారు. అదేవిధంగా ఉంటే బడేపేట కార్పొరేషన్ లో ట్యాక్స్ వేస్తుంటే మా సవితా ఇంద్రాణి ఎక్కడ ఉన్నాడు పక్కన ఉన్న మన కాలంలో చంద్రగుంటలేమో ట్యాక్సీ కట్టారు, నల్లబిల్ కట్టారు, కరెంట్ బిల్ కట్టారు. మనం మాత్రం ట్యాక్సీ కట్టాలి. మన ట్యాక్సీ డబ్బులు తీసుకుపోయి ఇతర ప్రాంతాల్లో డెవలప్ చేస్తుంటే మన ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే ఒక్కసారి కాలనీ మాసం అందరూ ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ మెంబర్ ఉంటుంది, మేము పోరాటం ఎన్నుకోవాలని కాలనీ వాసులు ఆలోచించాలి. మనం ఎలక్షన్ అప్పుడు మనం ఏ మాయ మాటలు చెప్తుందో ఏ మాయ మాటలు చెప్పి ఓటు కన్నుకుంటుందో కానీ ఎలక్షన్ తర్వాత మనం పట్టించుకున్న ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు నిజంగా చెప్తున్నా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 10th లో వచ్చి కూర్చొని ఈ మద్దతు చేయాల్సింది కాలనీ వాసాలని చెప్తున్నాం. నీకు శాతం అయితే నిజంగా భారతీయ జనతా పార్టీ చేసేది నిజంగా అనిపిస్తే నువ్వు వచ్చి ఈ ప్రాంతంలో ధర్నా కూర్చోవాలని చెప్తున్నావు. లేదంటే మీరు చెప్పండి ఇది న్యాయపరంగా ఉన్నాయి ఈ ట్యాక్స్ కట్టాలని చెప్పండి. చాలా ఎందుకంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరికి వస్తాయి. గెలిచిన తర్వాత ఆమెకే నాకు కృషి ఇస్తలేదు, నాకు గౌరవిస్తలేదు, నువ్వు ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్తున్నావు అసెంబ్లీలో కొట్టుకుంటావు అని ఏ రోజన్నా ఈ కార్పొరేషన్ లో కానీ ఈ అసెంబ్లీలో కానీ మా ట్యాక్సులు ఎక్కున్నాయి, మా పేద రైతులకు రుణమాఫీ లేదు, మా వాళ్ళకు పునర్ మండలాలు సరిగలేదు, అదేవిధంగా స్కూటీలు సరిగలేదు, మా ఆడపిల్లలకు 2,500 సరిగలేదు, మా అబ్బాతాతలకు 4,000 రూపాయలు తీర్చిదేశం డబ్బులు వేశారని సభ్యులు ఏ రోజు అనట్లేదు. కానీ నాకు గౌరవం లేదు, నేను ఎమ్మెల్యేలను గౌరవిస్తున్నాను. వాస్తవానికి నీ గౌరవం ఇవ్వాల్సిందే భారతీయ జనతా పార్టీకి. నాకు ఎప్పుడు ఎందుకోదు అయినా ఈ పేద ప్రజల పక్షాన మాట్లాడే బాధ్యత కూడా ఈ సమితా ఉండాలి. మీరన్నా గతంలో చూడండి ఈ ప్రాంతంలో మన ప్రాంతం నుంచి మెట్రో అవుతుంది. మెట్రో అవుతుంటే నేను అడిగిన అయ్యా మా మన్నమల నుంచి అదే విధంగా ఈ బాలపూర్ నుంచి పాడి నుంచి ఎయిర్పోర్ట్ తీసుకోవాలి నేను ఎంపీగా అడిగితే సవితా ఇంద్రాణి గారికి ఎందుకు ఆలోచన వస్తున్నాయి. మన ప్రాంతం నుంచి మెట్రో సవితా ఇంద్రాణి గారు రాగలంలో ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్ ఎంతుండే ఈ రోజు ఎక్కడ నడటం ఈ ల్యాండ్ అంతా దున్నుకొని నీ ఎంబడున్న అంశాలు కలగడం, నీ ఎంబడున్న అంశాలంతా ఈ ప్రాంతంలో ల్యాండ్ లేబర్ చేసి ఇలా కార్పొరేషన్ బిల్డింగ్ కట్టుకోవడం లేదు. ఈ ప్రాంతంలో ఒక పాఠశాల చేసుకోవాలని జాగలేదు. ఈ జాగాన్ని కోసుకుంది ఈ సవితా ఇంద్రాణి అంశాలే అడుగుతున్నాం. గతంలో నల్ల ఇండస్ట్రీ ఈ ప్రాంతం చెరువు ఏ విధంగా వాడుతుంటే ఈ ప్రాంతం గవర్నమెంట్ ఏ విధంగా
నేను ఎంపీ గారి దగ్గర పోయినాం. నేను మన ఎంపీ కొండ విషయాల దగ్గర పోతే ఎంపీ గారి దగ్గర పోతే ఎంపీ గారు ఏమంటారంటే మెట్రో ఎంపీ గారు ఏం చెప్తారంటే అన్న ఇది ఆల్రెడీ సీఎం గారు ఓవైసీ మాటించాడు అది చెన్నై వెళ్ళి ఆ నెల తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను. అరే ఈ ప్రాంతం నుంచి ఏమో ట్యాక్సీలు కట్టాలి, ఈ ప్రాంతం నుంచి భూములు ఇవ్వాలి, ఈ ప్రాంతం నుంచి గవర్నమెంట్ డబ్బులు తీసుకోవడం. మా ప్రాంతం పేద ప్రజలు ఉంటే మెట్రో రావాలని వెళ్తున్నాం. ఎందుకు సముదాయం వెళ్తున్నాం? కాంగ్రెస్ పార్టీ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందిస్తారంటున్నాం? అంటే పేద ప్రజలు ఉంచాలని అనే ఆలోచన. ఈ ఆలోచన దిశానిర్దేశాలు రాస్తుంది. మీరు ఆలోచించండి. ఓల్డ్ సీట్ లో డెవలప్మెంట్ ఓల్డ్ సీట్ ఏ విధంగా ఉంటుందో ఇవాళ మహేష్ కూడా ఆ విధంగా నాశనం చేయగానే ఈ సముదాయం ఈ పరిస్థితి చెప్తాం. ఈ ప్రాంతవాసి రావు, ఈ ప్రాంతంలో పుట్టలేవు, ఈ ప్రాంతంలో వస్తుండలేవు, ఈ ప్రాంతంతో అనుబంధం లేదు కాబట్టి వాళ్ళకి ఈ అనుబంధం లేదు కాబట్టి మనలో కోపం ఈ ప్రాంతాన్ని నాశనం చేయగానే ఇక్కడ వచ్చి ఈ ట్యాక్స్ వెళ్తడం కానీ ఇక్కడ ఉన్న రైతులు ముంచడం కానీ ఇక్కడ ఉన్న ఆడపడుచులకు ఏ విధంగా న్యాయం జరగకుండా ఏ విధంగా ఉందంటే ఒకసారి మీరు అందరూ ఆలోచన అన్నా నిజంగా ఎప్పుడు కాలం వస్తున్నప్పుడు మా అక్క జిల్లాలకు మా ఆడపడుచులకు భారతీయ జనతా పార్టీ గెలిచినా గెలవకుండా మీ పక్షాన ఉంటామని ఎప్పుడైతే చెప్తాం, ఇప్పుడు చెప్తాం, రేపు చెప్తాం. ఈ ప్రాంతంలో మా కార్పొరేటర్ బండి లేకుండా వాళ్ళ డబ్బు లేకుండా మీడియాని లోపల లేకుండా వాళ్ళు నిలదీసి ఎప్పటికప్పుడు నిలదీస్తే ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీడియా లోపలికి వస్తే మా బండాల హైదరాబాద్ మీడియా రాకుండా ఆంక్షలు పెట్టింది ఈ బీఆర్ఎస్ పార్టీ. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా కాంగ్రెస్ కూడా అదే విధంగా పరిపాలిస్తుంది, అదే పాలిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జల్దీ మచ్చ తెచ్చుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత డౌన్ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని భూతాలలో పెట్టేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారు. రాబోయే రోజులు ఈ ప్రాంతంలో నువ్వు ఏ ఎలక్షన్ వచ్చినా ఏ స్థానిక ఎలక్షన్ అయినా భారతీయ జనతా పార్టీ మతంగా ప్రజలంగా ఉండాలి. సందర్భంగా చెప్తున్నాం. అదే విధంగా చెప్తున్నాం. అమ్మ సబితారాయణ గారు నీకు సూటి ప్రశ్న, నువ్వు అధికారంలో లేవు, మా ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ రోజు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీలో లేవనెత్తాల్సిన విషయం ఉంది. మీరు అసెంబ్లీలో లేవనెత్తి ఈ రోజు భారతీయ జనతా పార్టీ దిశ చేస్తుంది. అక్కడ కార్యవాసులు వచ్చి ఎర్ర టెండర్ కూర్చున్నారు కాబట్టి నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ట్యాక్స్ తగ్గియాలని మున్సిపల్ శాఖకు నువ్వు అక్కడ సీఎం కాబట్టి మీరు ప్రశ్నించి ఈ విషయాన్ని లేవనెత్తాల్సిన ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యవాసులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మా సర్కారు చెప్తాం. అమ్మా నువ్వు డెవలప్ చేస్తున్నా, నేను ఎంత పెద్ద చూసినా ఒక్కసారి నిజంగా చెప్తున్నాక సబితక్క నువ్వు నిజంగా శాఖలు అయితే ఏ రోజు ఇంకో చెప్పు భారతీయ జనతా పార్టీ చర్చ రానికి రెడీ ఉంది. ఈ ప్రాంతంలో 2009 నుంచి ఎంత దోషినావో, ఎంత దాచుకున్నావో, ఎంత వెనకేసుకున్నావో దాన్ని నేను చర్చ రానికైనా ఈ ప్రాంతాన్ని చేసింది తప్ప తీసుకోవడం లేక ఈ ప్రాంతం నుంచి అనేక డబ్బులు తీసుకోవడం, అనేక భూములతో ఇక్కడికి తీసుకొని వేరే ప్రాంతాన్ని గౌరవిస్తుంటే ఇదే యాకత్మలో డబ్బులు ట్యాక్సీ కట్టడంలో 24 గంటల బాధ వస్తాయి. మా ప్రాంతాల్లో బాధలు, మా ప్రాంతాల్లో కరెంట్ బిల్లు కట్టకపోతే భూములు ఇంటి గ్యాస్ కట్టకపోతే కమిషనర్ గారు చెప్తారు ఎట్లా కట్టవు చూస్తా, నల్ల కట్ చేస్తా, డ్రైనేజ్ కట్ చేస్తా, లేకపోతే ఇంటికి తాళం వేస్తా. అయ్యా కాదా నీ జీతాలు మా జీతాలు, మా జీతాలు మీరు మేము ఇస్తే నీ జీతం బిడ్డ యాది ఎక్కువ కష్టం చాలా రాబోయే రోజు భారతీయ జనతా పార్టీ మీరు ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. న్యాయంగా మాట్లాడండి, న్యాయపరంగా ట్యాక్స్ వేయండి, దాన్ని ట్యాక్స్ కట్టని ప్రాంతంలో రెడీ ఉంది. మీరు మా ప్రజల నియమా చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.